హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు డేటు 5 మే 2024. ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరిగినాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చి మ్యాచ్ నెంబర్ 53 చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ పంజాబ్ కింగ్స్కి. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. నెక్స్ట్ ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ నెంబర్ 54 లక్నో సూపర్ జైంట్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి. ఈ సెకండ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్కి మ్యాచ్ నెంబర్ 53. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది కాబట్టి టేబుల్ పాయింట్లో రెండు టీమ్స్ యొక్క ర్యాంకింగ్ చూద్దాము. ఈ మ్యాచ్ జరగకముందు చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్స్లో 5th ర్యాంక్లో ఉండింది. ఈ మ్యాచ్ గెలవడంతో 5th నుంచి 3rdకి జంప్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ మాత్రం 8th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి మ్యాచ్ నెంబర్ 54. ఈ మ్యాచ్ నెంబర్ 54లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ర్యాంకింగ్ చూద్దాం పాయింట్ టేబుల్లో. ఈ మ్యాచ్ జరగకముందు కోల్కతా నైట్ రైడర్స్ 2nd ప్లేస్లో ఉంది. మ్యాచ్ గెలవడంతో 1st ప్లేస్కి జంప్ చేసింది కోల్కతా. ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్కి కూడా 16 పాయింట్లు ఉన్నాయి, కోల్కతాకి కూడా 16 పాయింట్లే ఉన్నాయి. కానీ రన్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల కోల్కతా టాప్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి 3rd ప్లేస్ నుంచి 5th ప్లేస్కి పడిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన 2 మ్యాచ్ల యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 53 పంజాబ్ కింగ్స్కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ ధర్మశాలలో ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ నెంబర్ 53 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసేది చెన్నై సూపర్ కింగ్స్. మ్యాచ్ నెంబర్ 53 యొక్క రిజల్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్పై 28 పరుగుల తేడాతో గెలిచింది. మొత్తం చెన్నై ఈ సీజన్లో 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది ఈ మ్యాచ్తో కలిపితే. మ్యాచ్ నెంబర్ 53 సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్కి 167 రన్స్ వేసింది, 9 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జడేజా 26 బాల్స్లో 43 రన్స్ చేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి కెప్టెన్ గైక్వాడ్ 21 బాల్స్లో 32 రన్స్ చేసిండు. థర్డ్ హైయెస్ట్ వచ్చి మిచెల్ 19 బాల్స్లో 30 రన్స్ చేసిండు. నెక్స్ట్ శార్దూల్ 11 బాల్స్లో 17 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాహల్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హర్షల్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హర్షదీప్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కరణ్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ యొక్క టార్గెట్ 168. అందుకు రిప్లైగాను పంజాబ్ కింగ్స్ 20 ఓవర్స్లో 139 రన్స్ మాత్రమే చేయగలిగింది, 9 వికెట్స్ కోల్పోయి. పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ వచ్చి పబ్ సిమ్రాన్ 23 బాల్స్లో 30 రన్స్. సెకండ్ హైయెస్ట్ శశాంక్ 20 బాల్లో 27 రన్స్. నెక్స్ట్ బార్ వచ్చి 13 బాల్స్లో 17 రన్స్ నాట్అవుట్. చాహర్ 10 బాల్స్లో 16 రన్స్. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జడేజా అటు బ్యాటింగ్లో 43 రన్స్ చేసిండు అండ్ బౌలింగ్లో 4 ఓవర్స్ వేసి 20 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ జడేజా మ్యాచ్లో. నెక్స్ట్ చెన్నై బౌలర్ సిమర్జిత్ 3 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ దేశపాండే 4 ఓవర్స్ వేసిండు 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ శాంట్నర్ 3 ఓవర్స్లో 10 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది మ్యాచ్ నెంబర్ 53. ఇక ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ వచ్చి మ్యాచ్ నెంబర్ 54 లక్నో సూపర్ జైంట్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి లైవ్ ఫ్రమ్ లక్నోలో జరిగింది ఈ మ్యాచ్ నెంబర్ 54 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసేది కోల్కతా నైట్ రైడర్స్.
ఇక ఈ మ్యాచ్ నెంబర్ 54 రిజల్ట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 98 పరుగుల తేడాతో గెలిచింది. కోల్కతా నైట్ రైడర్స్. మ్యాచ్ నెంబర్ 54 సమరీ చూద్దాము. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్స్లో 235 పరుగులు చేసిండు, 6 వికెట్లు కోల్పోయి. కోల్కతా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూస్తే హైయెస్ట్ స్కోర్ వచ్చి సునీల్ నారాయణ్ 39 బాల్స్లో 81 రన్స్ చేసిండు. సెకండ్ హైయెస్ట్ సాల్ట్ 14 బాల్స్లో 32. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ వచ్చి రఘువంశీ 26 బాల్స్లో 32. నెక్స్ట్ రణ్దీప్ 6 బాల్స్లో 25 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నవీన్ 4 ఓవర్స్లో 49 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ లక్నో బౌలర్ ఎదురు 2 ఓవర్స్ వేసి 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బిస్టోయ్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. యష్ 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క టార్గెట్ 236 రన్స్. అందుకు రిప్లై గాను లక్నో 16.1 ఓవర్లోనే 137 రన్స్ కాల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోరు స్టోనీస్ 21 బాల్స్లో 36 రన్స్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ కేఎల్ రాహుల్, కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 బాల్స్లో 25 రన్స్. టర్నర్ 9 బాల్స్లో 16 రన్స్. బదోని 12 బాల్స్లో 15 రన్స్. ఈ మ్యాచ్లో కోల్కతా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షత్ 3.1 ఓవర్లో 34 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. చక్రవర్తి 3 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్రూ రసల్ 2 ఓవర్స్లో 70 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. స్టార్క్ 2 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ 54th మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 97 పరుగుల తేడాతో గెలిచారు. ఈరోజు జరిగిన మ్యాచ్లో కోల్కతా గెలిచింది కాబట్టి పాయింట్ టేబుల్లో టాప్లోకి వచ్చేసింది. కోల్కతా మొత్తం 11 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 8 గెలిచింది, 3 ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. రాజస్థాన్ రాయల్స్కి కూడా 16 పాయింట్సే ఉన్నాయి. కానీ కోల్కతాకి నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి టాప్ 1లో ఉంది. నెక్స్ట్ టాప్ 2లో రాజస్థాన్ రాయల్స్. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడితే 8 గెలిచింది, 2 ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. ఈరోజు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది కాబట్టి 11 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 5 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. సన్ రైజర్స్ కూడా 12 పాయింట్స్ ఉన్నాయి అండ్ లక్నోకి కూడా 12 పాయింట్స్ ఉన్నాయి. కానీ చెన్నై యొక్క రన్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల టాప్ 3లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 4th ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి సన్ రైజర్స్కి. నెక్స్ట్ 5th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. 11 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 5 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నో సూపర్ జైంట్స్కి. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్. 11 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 6 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. 7th ప్లేస్లో ఆర్సీబీ ఉంది. 11 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 7 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. నెక్స్ట్ 8th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 11 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 7 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. 9th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 11 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. 10th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. 11 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. మీ ఒపీనియన్ ప్రకారం ఈ సీజన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో ఏ టీము విన్నర్గా అవుతుందో కామెంట్ చేయండి. ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీమ్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.